హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. మరి ఈ రోజు ఎపిసోడ్ ని స్టార్ట్ చేయడానికి నేనైతే సిద్ధంగా ఉన్నానండి. మరి అంతకంటే ముందు మీరు కూడా మీకు తెలిసిన రెసిపీస్ ని ఈ షో ద్వారా మా ప్రేక్షకులతో పంచుకోవాలి అనుకుంటే మీరు కాల్ చేయాల్సిన నంబర్ 8008054321. వెంటనే కాల్ చేయండి, ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి, చక్కటి గిఫ్ట్ ని కూడా గెలుచుకోండి. మరి ఇవాల్టి షోని స్టార్ట్ చేసేద్దామా? హలో శిరీష గారు. హలో అండి, వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. సో శిరీష్ గారు ఎక్కడ ఉంటారు, ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను మాదాపూర్లో ఉంటామండి. ఓకే, జూనియర్ కాలేజ్లో వర్క్ చేసామండి. ప్రజెంట్ అయితే ఖాళీగా ఉన్నాను. ఓకే, ఒక 14 years కాలేజ్లో వర్క్ చేశాను, జూనియర్ కాలేజ్. ఓకే, అంటే టీచింగ్ ఫ్యాకల్టీ గానా లేకపోతే కామర్స్ లెక్చరర్గా వర్క్ చేశాను. కామర్స్ లెక్చరర్. ఓకే, ఒక 3 years అడ్మిన్ వర్క్ చేశాను. ఓకే, సో మరి అంతకాలము స్టూడెంట్స్ తోటి అట్లా ఉండి ఇప్పుడు మరి బ్రేక్ తీసుకుంటే మీకు కొంచెం బోర్ కొట్టట్లేదా? బోర్ ఉంది, బట్ కొంత రెస్ట్ కూడా అవసరమే. ఓకే, కొంత గ్యాప్ తీసుకుంటే మనకి ఇంట్రెస్ట్ కూడా. ఓకే, ఫ్యామిలీ గురించి చెప్పండి. మా సార్ వచ్చేసి కాలేజీలో వర్క్ చేస్తారండి. ఓకే, జూనియర్ కాలేజ్లోనే. ఓకే, అమ్మాయి, మాకు ఒక పాప, అమ్మాయి ఫస్ట్ ఇయర్, ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఓకే, తను జూనియర్ కాలేజ్. ఏంటి జూనియర్ కాలేజ్ స్టోరీ? ఓకే, అలా కలిసి వచ్చింది అనమాట. మీరు ప్రోగ్రామ్ కి వచ్చేసరికి మీరు జూనియర్ కాలేజ్ లో వర్క్ చేసి, ఆయన జూనియర్ కాలేజ్ లో వర్క్ చేసి, అమ్మాయి కూడా ఇప్పుడు జూనియర్ కాలేజ్ కి వెళ్తుంది. ఓకే అండి, సో ఇంకా బోల్డ్ అని విషయాలు మాట్లాడుకుందాము. అంతకంటే ముందు మరి ఈ రోజు మీరు ఈ షోకి వచ్చారు కాబట్టి ఈ షో ద్వారా మా ప్రేక్షకులకి ఏమేమి రెసిపీస్ తయారు చేయబోతున్నారు? నేను 2 రెసిపీస్ అండి. ఒకటి గట్టేకా పులావ్ అని, ఇంకొకటి వచ్చేసి స్వీట్ కార్న్ కేక్ అండి. ఓకే, గట్టేకా పులావ్, ఇంకొకటేమో స్వీట్ కార్న్ కేక్. ఓకే, ముందుగా ఏం తయారు చేస్తారు? గట్టేకా పులావ్ చేస్తున్నా. గట్టేకా పులావ్. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? అవునండి, పచ్చి బఠానీ, కొత్తిమీరాకు, పచ్చిమిర్చి, బాస్మతి రైస్, వెల్లుల్లిపాయ పేస్ట్, ఆనియన్స్, పెరుగు, శనగపిండి, కారం, మసాలా పౌడర్, గీ, హోల్ గరం మసాలా అండి. సో మరి గట్టేకా పులావ్కి కావాల్సిన పదార్థాలన్నీ చూసాం కదండి. దాని తయారీ విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. సో శిరీష్ గారు ఎలా తయారు చేయాలంటే? ఫస్ట్ మనం వచ్చేసి రైస్ని మనం ఒకసారి ఒక బౌల్లో నానబెట్టేసుకోవాలండి. 1 cup ఆఫ్ రైస్ నానబెట్టేసుకున్నాము. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం శనగపిండి అవి ఇవి కలిపేసి ఒక పిండిలా వేసేయాలండి. శనగపిండి వేసి తర్వాత ఇందులో సరిపడా కారం, సాల్ట్ వేయాలి. ఇది వచ్చేసి మనకి మసాలా పౌడర్ అండి. దీంట్లో తర్వాత కొంచెం గీ కూడా వేసేసుకోవాలండి ఇందులోనే. దీన్ని మనం ముద్దలాగా చేసుకోవాలి ఇప్పుడు. సో ఇంకా వాటర్ పడదా? వాటర్ అవసరం అవుతాయి. సో గట్టి అనగానే ఇది కొంచెం గుజరాతీ స్టైల్ వంటకం కదా? అవునండి. ఓకే, అక్కడ వాళ్ళది. కొంచెం వాటర్ పోసేసి మనకి ఇందులో వాటర్ పోసేసి మనం వాటర్ బాయిల్ చేసుకోవాలండి. మనం ఈ రైస్ కి సరిపడా వాటర్ పోయాలి. ఆ వాటర్ ని మనం రైస్ లోకి యూజ్ చేసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు 1 cup వేసాం కాబట్టి రైస్ మనకు ఆల్మోస్ట్ 2 cups వాటర్. దాంతో 2 బౌల్స్.
అయితే ఈ పిండితో మనం ఏంటంటే మనం కొంచెం రోల్స్ లాగా చేసేసి బాల్స్ లాగా కట్ చేసి ఇందులో బాయిల్ చేసుకోవాలండి ఫస్ట్. ఆ బాయిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. ఫస్ట్ అయితే ఆ బాయిల్ చేసేసుకోవడానికి కావాల్సినవి చేసేసుకుందాం అండి. ఓకే. ఇలా సన్నగా స్ట్రింగ్స్ లాగా రావాలి. స్ట్రైట్గా చేసేసుకొని మనం వీటిని కట్ చేసుకొని వాటర్లో వేసుకుంటే, దానికంటే ముందు మనం కొంచెం ఇందులో కూడా కాస్త నెయ్యి, పెరుగు కూడా వేసుకోవాలండి. ఓకే. ఇలా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న వాటిని మనం బాయిల్ అయ్యే వాటర్లో. సో ఎక్కడ నేర్చుకున్నారండి ఈ రెసిపీ? మా ఫ్రెండ్స్ దగ్గర నేర్చుకున్నానండి. ఓకే. వాళ్ళు నార్త్ ఇండియన్, వాళ్ళు మార్వాడీస్, వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. ఓకే. ఇందులో కాస్త సాల్ట్ కూడా మనం సాల్ట్ కూడా వేసుకోవాలండి లైట్గా. ఇప్పుడు మనం శనగపిండితో ఇవి చేసుకున్నాం కదండి, ఇవి ఒకసారి కలిపేసుకొని ఇది అయ్యా లేదా అని మనం చెక్ చేసుకోవడానికి ఒక్కటి పట్టేసుకొని మనం ప్లేట్లో పెట్టుకొని చెక్ చేసుకోవాలి. ఇట్లా ఓకే పిండిలాగా వచ్చింది అనుకోండి, ఓకే, ఇంకా కానట్టు. గట్టిగా ఉంది చూడండి, మనకు బ్రేక్ అవ్వట్లేదు, అయిపోయాయి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనము నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోవచ్చు అండి. ఆయిల్ పెట్టేసుకొని దాన్ని ఫ్రై చేసుకొని డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు ఇంకా రైస్. మనం తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనం ఆయిల్ పోసేసుకోవాలి. మనం ఫస్ట్ ఇవి ఫ్రై చేసుకోవాలి. మనకి ఫ్రై అయ్యాయి అనుకోండి పచ్చిగా రావు మనకి, అందుకని ఆయిల్లో మంచిగా కొంచెం ఫ్రై చేసుకొని ఒక హాఫ్ ఫ్రై చేసుకున్నాం అనుకోండి, మిగతా వాటితో కొంత ఫ్రై అవుతాయి మళ్ళీ, అప్పుడు కంప్లీట్గా ఫ్రై అయిపోతాయి. లీవ్స్ వేసుకుందాము, ఇలాచి, లవంగ, సాజీరా అండ్ 2 బిర్యానీ ఆకులు అండి. ఒకటి దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 ఇలాచి అండ్ సాజీరా, 2 ఆకులు ఇందులో వేసేసుకుందాం. సో ఇది గరం మసాలా పౌడర్ కంటే కూడా ఇలాగా డైరెక్ట్ గా హోల్ గరం మసాలా వేసుకుంటేనే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఎలాగో ఇందులో మనం మసాలా యాడ్ చేసాం కదండి, గరం మసాలా కాకుండా మనకి శనగపిండికి సరిపడా మసాలా పౌడర్ వేసాం కదా, ధనియా, ఉల్లు, కొత్తిమీర, కొంచెం గోలాలి. మనం నెక్స్ట్ పచ్చి బఠానీ వేసేసుకుందామండి సరిపడా. పచ్చి బఠానీ కొంచెం వేగాక మనం ఆనియన్ వేసుకుందామండి. ఓకే. ఓకే, నెక్స్ట్ కొంత తర్వాత గోలుతాయి అవి, వీటితో పాటు గోలుతాయి, అందుకే ఆనియన్ వేసేసుకుంటే సరిపోతుంది పర్లేదు. ఓకే. తర్వాత పచ్చిమిర్చి వేసేసుకుంటాం. తర్వాత మనం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి.
అందులో అల్లం కాకుండా జస్ట్ వెల్లుల్లి మాత్రమే వేసాం. వెల్లుల్లి మాత్రం వేసాను. అల్లము తినేవాళ్ళు, అల్లం ఎక్కువ ఇష్టపడే వాళ్ళు అల్లం కూడా వేసుకోవచ్చండి. నేనైతే వెల్లుల్లి పేస్ట్. తర్వాత కొత్తిమీర ఆకు వేసేసుకుందాం కొంచెం. వేగాయా లేవా అనే మనకు స్మెల్ కూడా చెప్తుందండి. స్మెల్ వస్తుంది, దాంట్లో తెలిసిపోతుంది మనకు. ఇప్పుడు సరిపడా కారము, సరిపడా సాల్ట్ అండి. అందులో ఇలా మనం ఫస్టే కొంచెం సాల్ట్ వేసాం కదండి వాటర్లో. దాన్ని చూసుకొని దాన్ని బట్టేసి మనం ఇప్పుడు వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ సాల్టీగా అయిపోతుంది. ఓకే, రైస్కి సరిపడా. ఓకే, ఇప్పుడు మనం రైస్ నానబెట్టి ఉంచాం కదండి ఇంతకుముందు, ఆ రైస్ ఇందులో వేసేసుకోవాలి. ఓకే, బాస్మతి రైస్ అయితే మనకు మంచిగా పులావ్ అనేది బాగా వస్తుంది నార్మల్ రైస్ కంటే కూడా. ఇప్పుడు మనం వాటర్ పోసేసుకుందామండి. ఆల్రెడీ మనం ఇక్కడ మెజర్ చేసి పెట్టుకున్నాము. మళ్ళీ ఆ ఉడకబెట్టిన వాటర్ ఇలా పోసేసినామంటే రైస్ తర్వాత మనం అన్నీ ఫ్రై చేసుకొని రైస్ వేసేసుకున్నాం కదండి, సరిపడా వాటర్ పోసుకున్నాం కదా. ఇప్పుడు మనం దీనిపైన మూత పెట్టేసినామంటే మంచిగా ఉడుకుతుంది రైస్. ఇప్పుడు మనం మూత పెట్టి కొంచెంసేపు ఉడకనిస్తున్నాం కాబట్టి అది అయ్యే వరకు వెయిట్ చేద్దామా? ఒకసారి మనం ఇది మూత తీసి చెక్ చేసుకుందామండి అది ఉడికిపోయిందా అని. డిష్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, గట్టెక పులావ్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకే, సో గట్టెక పులావ్ రెడీ అయిపోయిందండి. దీని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. గట్టెక పులావ్ కు కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కారం, శనగపిండి, కొత్తిమీర, పచ్చి బఠానీలు, వెల్లుల్లి పేస్ట్, పెరుగు, నెయ్యి, హోల్ గరం మసాలా. గట్టెక పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో శనగపిండి, కారం, ఉప్పు, మసాలా పౌడర్, పెరుగు, నెయ్యి వేసి కొన్ని నీళ్లు పోసుకొని ముద్దలా కలుపుకోవాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని చెగోడల్లా ఒత్తుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో కొన్ని నీళ్లు పోసి నీళ్లు వేడెక్కుతుండగా ఒక చెంచాడు పెరుగు, కట్ చేసి పెట్టుకున్న ముక్కలు, కొంచెం ఉప్పు వేసి కాసేపు ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి మరో పాన్ పెట్టుకొని అందులో నూనె వేసి ఉడికించి పెట్టుకున్న గట్టె ముక్కలు వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అందులో హోల్ గరం మసాలా, పచ్చి బఠానీలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కారం, ఉప్పు, నానబెట్టిన బియ్యం వేసి కలిపి తగినన్ని నీళ్లు పోసుకొని కాసేపు ఉడికించుకోవాలి. ఈ అన్నం ఉడికిన తర్వాత కొత్తిమీర వేసి కలుపుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే గట్టెక పులావ్ రెడీ. గట్టెక పులావ్ కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసారు కదండి. ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను.
శనగపిండి ఏవైతే ఈ చిన్న చిన్నగా పీసెస్ చేసుకున్నామో చాలా చక్కగా ఉడికినాయి, అలాగే చక్కగా ఫ్రై కూడా అయ్యాయండి. కొంచెం క్రిస్పీగా, కొంచెం సాఫ్ట్గా, చాలా మెయిన్ ఇంగ్రీడియంట్ అదే కాబట్టి చాలా ఎలివేట్ అవుతుంది, దాని టేస్ట్ కూడా తెలుస్తుంది. ఇంకా పులావ్ అన్న తర్వాత మనకి మామూలుగా ఈ స్పైసెస్ ఏవైతే వేసుకున్నామో వాటి టేస్ట్ కూడా బాగా తెలుస్తుందండి. చాలా సూపర్ గా ఉందండి టేస్ట్. శిరీష గారు చాలా బాగుందండి గట్టెక్క పులావ్. మరి నెక్స్ట్ రెసిపీ ఏం చూపించబోతున్నారు? స్వీట్ కార్న్ కేక్ అండి. స్వీట్ కార్న్ కేక్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దామా? స్వీట్ కార్న్ పేస్ట్, బేకింగ్ పౌడర్, చెర్రీస్, మైదా పౌడర్, షుగర్. సో స్వీట్ కార్న్ కేక్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదండి. దాని తయారీ విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాము. సో శిరీష్ గారు ఎలా చేసుకోవాలంటారు ఇది? ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకోవాలండి. ఓకే, మిక్సింగ్ బౌల్. ఓకే, మిక్సింగ్ బౌల్ తీసేసుకొని స్వీట్ కార్న్ నేను ఆల్రెడీ ఒక స్వీట్ కార్న్ తీసుకున్నానండి. దాంట్లో హాఫ్ మాత్రమే గ్రైండ్ చేసి తీసుకొచ్చాను నేను. ఓకే, దాన్ని తీసుకొని మనం మైదా పిండి, షుగర్ ఇవన్నీ యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి. ఓకే, అంటే ఈ స్వీట్ కార్న్ ఏదైతే ఉందో మీరు డైరెక్ట్ గానే పచ్చిదాన్నే పేస్ట్ చేశారా లేకపోతే ఉడికించుకొని? లేదు, పచ్చిదే అండి. పచ్చి స్వీట్ కార్న్ ని గ్రైండ్ చేసి పేస్ట్. నేను ప్రస్తుతం ఒక హాఫ్ స్వీట్ కార్న్ తీసుకున్నాను. ఓకే, నెక్స్ట్ తర్వాత మనం మైదా యాడ్ చేసుకోవాలి ఇందులో. ఓకే, సో ఇది ఏమైనా కొలతలతో వేసుకోవాలా, అందాజాగా వేసుకోవాలా? అందాజా అండి, ఈక్వల్ గా వేసుకుంటే బెటర్. మనం ఎంత స్వీట్ కార్న్ తీసుకున్నామో దానికి సరిపడా, ముద్దకు సరిపడా మనం మైదా తీసుకుంటే బాగుంటుంది. అంటే 1 కప్ స్వీట్ కార్న్ కి 1 కప్ మైదా పడుతుంది. అట్లా ఈక్వల్ గా తీసుకుంటే బెటర్. ఓకే, తర్వాత ఇప్పుడు మైదా వేసాము. తర్వాత బేకింగ్ పౌడర్ అండి, ఇది బేకింగ్ పౌడర్. కేక్ అంటున్నాం కాబట్టి జనరల్ గా కేక్స్ లోకి మనం బేకింగ్ పౌడర్ వేసుకుంటాం కదా, సో బేకింగ్ పౌడర్. నెక్స్ట్ వచ్చేసి మనం షుగర్ వేసుకుంటాం. ఎట్లాగో స్వీట్ కార్న్ స్వీట్ గా ఉంటుంది, బట్ మనం మైదా వేసాం కాబట్టి దానికి కూడా కొంత స్వీట్నెస్ రావాలి కాబట్టి కొంచెం షుగర్ కలుపుకుంటున్నామండి. ఓకే, సో ఇది కూడా అందాజాగా వేసారు. షుగర్ వచ్చే కొంచెం అందాజాగా వేసేయాలి మనకి ఒక 5 స్పూన్స్ దీనికి. దీన్ని బాగా కలిపేసుకోవాలి. సో చాలా డిఫరెంట్ రెసిపీస్ ఉన్నాయండి మీ దగ్గర. అంటే ఇదివరకు మీరు కాలేజ్ లో వర్క్ చేస్తున్నప్పుడు కూడా ఎప్పుడైనా పిల్లలకి చెప్తూ ఉండేవాళ్ళ అప్పుడప్పుడు సరదాగా ఇలా కుకింగ్ గురించి? అదేం లేదండి, కానీ నాకు ఇంట్రెస్ట్, కుకింగ్ అంటే ఇంట్రెస్ట్. ఓకే, టీచింగ్ ఎలా ఇష్టమో ఎట్లా ప్యాషన్, కుకింగ్ కూడా ఇష్టం. ఓకే, ఓకే అండి, మనం స్టవ్ ఆన్ చేసి వాటర్ బాయిల్ చేసుకుంటున్నాం కదా స్టీమింగ్ కోసం అని. తర్వాత ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఏంటంటే నేను ఈ స్వీట్ కార్న్ ఉంది కదా అండి, స్వీట్ కార్న్ దాని పీల్ అనేది దాంట్లోనే మనం స్టీమింగ్ చేయాల్సి ఉంటుంది వీటిని. ఓకే, స్వీట్ కార్న్ కేక్. అందుకని నేను ఒక 3 చేస్తాను అనుకున్నాను. దానికి సరిపడా స్వీట్ కార్న్ పీల్ అనేది రెడీ చేసి పెట్టుకున్నాను. దీంట్లో మనం ముద్దగా చేసి ఇందులో పెట్టేస్తాం. ఓకే, దీన్ని మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి. ఈ హోల్స్ ఉన్నది ఒక బౌల్ తీసేసుకొని దాంట్లో మనం స్టీమింగ్ చేసుకుంటే మరుగుతున్న నీటి పైన పెట్టేసినాం అనుకోండి, మంచిగా బాయిల్ అయిపోతాయి. మనం ఇప్పుడు కొంచెం పైన కవర్ చేసేసుకోవాలండి లిడ్తో. ఒక 20 మినిట్స్ మనం దీన్ని అలాగే ఉడికించుకోవాలండి. టైం పడుతుంది ఒక 20. ఒక్కసారి మూత తీసి మనం చెక్ చేసుకుందామండి. ఓకే, స్టీమ్ అయ్యాయా సరిగా? ఓకే, మంచిగా ఒక్కసారి మనం తెలియాలి అంటే ఒక ఫింగర్తో ఇట్లా టచ్ చేసాం అనుకోండి, మనకు పిండి లాగా అంటద్దు. అప్పుడు కంప్లీట్ గా ప్రాసెస్ అయిపోయినట్టు, స్టీమ్ అయిపోయినట్టు. మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చూడండి ఎలా చక్కగా స్టీమ్ అయిపోయాయి. చాలా ఫ్లఫీగా వచ్చినాయి కదా. మనం పెట్టినప్పుడు చిన్న ముద్దలాగా పెట్టాము, అది వచ్చేసరికి మంచిగా మైదా పిండి,
వల్ల ఇలా మనకి ఈక్వల్గా తీసుకోవడం వల్ల మంచిగా ఓకే పొంగిపోయి మంచిగా ఉంటాయండి. ఇప్పుడు మనం దీనిపైన చెర్రీస్ పెట్టేసుకుంటే కంప్లీట్గా అయిపోతుంది. మనకు గార్నిషింగ్ అయిపోయింది. ఓకే అండి, స్వీట్ కార్న్ కేక్ రెడీ అయిపోయిందండి. ఒకసారి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. ఓకే, స్వీట్ కార్న్ కేక్ రెడీ అయిపోయిందండి. మరి దీని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. స్వీట్ కార్న్ కేక్ కు కావలసిన పదార్థాలు: స్వీట్ కార్న్ పేస్ట్, బేకింగ్ పౌడర్, మైదా పిండి, చెర్రీస్, పంచదార. స్వీట్ కార్న్ కేక్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో స్వీట్ కార్న్ పేస్ట్, మైదా పిండి, బేకింగ్ పౌడర్, పంచదార వేసి ముద్దలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక స్టీమ్ ప్లేట్ తీసుకొని అందులో స్వీట్ కార్న్ లీవ్స్ మీద చిన్న చిన్న ముద్దల్లా వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో కొన్ని నీళ్లు పోసుకొని స్టీమింగ్ బౌల్ మీద తయారు చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ పేస్ట్ ని పెట్టి ఒక 20 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చెర్రీస్ తోటి గార్నిష్ చేసుకుంటే స్వీట్ కార్న్ కేక్ రెడీ. స్వీట్ కార్న్ కేక్ కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసారు కదండి. ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేస్తాను. చాలా డిఫరెంట్ గా ఉందండి. స్వీట్ కార్న్ తో అంటే జస్ట్ మనం బాయిల్ చేసుకోవచ్చు, లేకపోతే కనుక బటర్ వేసుకొని మసాలా వేసుకొని తినొచ్చు, లేదా వడల్లాగా కొంచెం స్నాక్ లాగా చేసుకోవచ్చు అని మనకు తెలుసు. కానీ ఫస్ట్ టైం స్వీట్ కార్న్ తో ఇలాంటి ఒక డిజర్ట్ చేసుకోవచ్చు అని నేను చూస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంది. సో శిరీష గారు అద్భుతమైన రెసిపీస్ ని ఈ రోజు మాకు, మా ప్రేక్షకులకి పరిచయం చేశారండి. సో ఇంత చక్కటి రెసిపీస్ ని నాకు అలాగే మా ప్రేక్షకులందరికీ పరిచయం చేసినందుకు మా షో తరఫున మీకు ఒక గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా. ఓకే, సో ఎలా అనిపిస్తుంది మీకు ఈ రోజు ఈ షోకి వచ్చి మీకు తెలిసిన చాలా యూనిక్, చాలా డిఫరెంట్ గా ఉండే రెసిపీస్ ని మాతో పంచుకోవడం? చాలా హ్యాపీగా ఉందండి. ఎప్పుడు ఇంట్లోనే కాకుండా అందరికి చూసే వ్యూవర్స్ కూడా పరిచయం చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఓకే అండి, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మరో ఎపిసోడ్ లో మరికొన్ని రెసిపీస్ తో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్, దిస్ ఇస్ రాజేశ్వరి సైనింగ్ ఆఫ్. బై.